వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. సర్కార్ కొలువుతీరి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం ముగిసింది. సో సంవత్సరం ముగిసిన తర్వాత బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి? మంచి పనులన్నీ జరిగాయా? ఏం జరిగాయి? అలాగే ఇంకా జరగవలసిన పనులేమిటి? అలాగే సర్కార్ పాలన తీరు ఎలా ఉంది? దీనిపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు అందరికీ సుపరిచిత విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ పాషా గారు ఉన్నారు. నమస్కారం అండి పాషా. సర్కార్ కొలువు తీరి సంవత్సర కాలం ముగిసిన సమయానికి మీకు ఏమనిపిస్తోంది వెనక్కి తిరిగి చూస్తే? ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూసారా, గమనించారా? మేడం, ఈ గవర్నమెంట్ అన్నది వచ్చింది అంటే దీనికి సూపర్ 6 అని చెప్పేసి ఒక ఇది వాగ్దానం అన్నది చేశారు. హైలైట్ 6 ఇచ్చారు. యాక్చువల్గా చూస్తే అది 143 ఉన్నాయని చెప్పేసి ఒక లెక్క, ఒక కొలుపు వచ్చింది. ఎన్ని ఉన్నాయో చూడాలి. కొంతమంది ఎక్కువ ఉందంటున్నారు, కొంతమంది తక్కువ అంటున్నారు. కాకపోతే మనం సూపర్ 6 గురించే మాట్లాడదాం. ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది, పూర్తి చేసుకున్నారు. ఒక్క హామీ కూడా పూర్తి అన్నది చేయలేదు. 6 హామీలలో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కాకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక మాట అన్నది నిజంగా ప్రజల్ని ఉద్దేశించి ఆయన ఆ మాట అని ఉండకూడదు యాజ్ ముఖ్యమంత్రిగా. అంటే నాలిక అని చెప్పేసి పౌజ్ ఇచ్చి మందము అని చెప్పేసి ఒక వర్డ్ వాడారు. అంటే ప్రశ్నించడం తప్ప ప్రభుత్వాన్ని. మీరు వాగ్దానం చేశారు, వాగ్దానం చేశాక ఏం సార్ అని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళ నాలిక మందం అనడం అన్నది ఇది తప్పు. నేను ఎక్కడో చదివానండి, నేను కూడా 2-3 సార్లు చెప్పాను. అంటే ప్రశ్నిస్తే శత్రువులు అవుతాం అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రశ్నించకపోతే బానిసలు అవుతాం. బానిసలు అవ్వడం కంటే శత్రువులు అవ్వడం మేలు కదా మేడం. ఖచ్చితంగా. అంటే ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ఒక పిల్లర్ అని చెప్పాలి కదా. కానీ ప్రశ్నిస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం అన్నది ఫస్ట్ అది తప్పు. నెక్స్ట్ వచ్చేసి సూపర్ 6 గురించి. సూపర్ 6 అన్న పేరు మీద వీళ్ళు చేసింది కేవలము మోసము, దగ, ముద్దుగా చెప్పాలంటే వెన్నుపోటు. ఇది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. ముందు నుంచి కూడా వెన్నుపోటు అన్నది మనం టైప్ చేస్తే గూగుల్లో వచ్చేది చంద్రబాబు నాయుడు గారి. ఇదే మళ్ళీ రిపీట్ చేశారు. ప్రజలకి 2014 నుంచి 2019 వరకు సేమ్ ఇలాగే చేసి, ముఖ్యంగా రైతుల గురించి మనం మాట్లాడితే రైతులకి పూర్తి రుణమాఫీ అని చెప్పేసి దాని తర్వాత జర్నలిస్టు ప్రశ్నిస్తే వాళ్ళనే దబాయించేటటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. సేమ్ ఇప్పుడు కూడా అదే అవుతుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఆ ప్రెస్ మీట్ అన్నది మీరు ఒకసారి గమనిస్తే అందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే తీరు, లోకేష్ గారు మాట్లాడే తీరు కొంచెం డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నెగటివిటీ. కొన్ని సంస్థలు ఒక సర్వే చేస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత ఉందా అని చెప్పేసి. మీకు కూడా తెలుసు, 60-65 చోట్ల సర్వే అన్నది అయిపోయింది కాన్స్టిట్యున్సీలలో. అక్కడ వస్తున్నటువంటి నెగటివిటీ అన్నది వీళ్ళ దాకా వెళ్తుంది. ఆ నెగటివిటీ చూసి ప్రామిస్లు చేసినాము, పూర్తి చేయలేకపోతున్నాము. ఎందుకు చేయలేకపోతున్నారంటారు? సంకల్పం లేదా, లేక సంకల్పం లేదు. నేను సింపుల్ కూడా విషయం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసి అంటే వీళ్ళు బయట 7 లక్షల కోట్లు అంటారు, 10 లక్షల కోట్లు కాదు, 3,30,30,30 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా జనాలకి, ప్రజలకి ఆయన ఇచ్చింది 4.5. అంటే అప్పు కంటే ఎక్కువ ప్రజలకి ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అది డైరెక్ట్గా ఇచ్చింది, నాన్ డీబీటీ ద్వారా ఇచ్చింది. అది కాకుండా సంక్షేమ పథకాలు వేరే ఉన్నాయి, అభివృద్ధి పనులు ఇంకా వేరే చేశారు, చాలా చేశారు. మీరు ఉదాహరణకు తీసుకుంటే మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాలో ఉండాలి అన్న ఒక సంకల్పం ఉన్నది చాలా పెద్దది. అది సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి రావాలి ఆ సంకల్పం. కానీ రాలా. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఇందాక మీరు అన్నట్టు సంకల్పం లేదు, డబ్బు ఉంది. 1,80,000 కోట్ల రూపాయల అప్పు చేశారు, ఆన్ రికార్డ్ ఉంది. ఏం చేస్తున్నారు అప్పు? ఇంతవరకు రూపాయి బయట పెట్టింది లేదు. మరి ఏం చేస్తారు తీసుకెళ్ళి పెట్టుకుని ఆ అమౌంట్ని? నాకు అర్థం కావట్లేదు. సంక్షేమ పథకాలు చేయరు, సరే డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారంటే అది లేదు. మరి ఏం చేస్తున్నారు ఆ డబ్బుని? పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ డబ్బు ఏమైనా పెరుగుతుందా? ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పాలి. ఇదే విషయం, దీని మీద వ్యతిరేకత అనేది ప్రజల్లో చాలా ఉంది. ఉదాహరణకి ఒక సింపుల్ మేడం, ఒక ప్యాంప్లెట్ అనేది వీళ్ళు జారీ చేశారు ఎప్పుడు ఎలక్షన్లకి ముందు. బ్యూటిఫుల్ ఒక కుటుంబాన్ని, అంటే ఒక ఫ్యామిలీని ఆ ప్యాంప్లెట్లో ఇచ్చారు. 4 పిల్లలు, తల్లి, తండ్రి. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది ఆ ప్యాంప్లెట్లో చూస్తే? ఒక కుటుంబానికి 1,22,000 రూపాయలు మీ ఇంటికి వస్తాయి ఈ సంవత్సరానికి అని చెప్పేసి ప్యాంప్లెట్లో రాశారు. సంవత్సరం పూర్తయింది. నేను ప్రజల్ని అడుగుతా, ఏమన్నా వచ్చినాయా? 1,22,000 రూపాయలు వచ్చినాయా? వాళ్ళు ఇచ్చిన వివిధ పథకాల లెక్కలు, అన్ని పథకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైతులకి, తండ్రిని రైతు చేశారు, చేసి తండ్రికి 20,000, తల్లికి 18,000. అట్లా వీళ్ళు ఒక్కొక్కరిని వచ్చేసి టోటల్ ఒక కుటుంబానికి ఎంత వస్తుంది అంటే 1,22,000. సో అన్ని వచ్చిన కుటుంబాలు ఎన్ని ఉంటాయండి సుమారుగా? కుటుంబాలు మనం లెక్కేసుకున్నాక దాదాపుగా 1,60,00,000 పై కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కానీ అదే వాళ్ళలో ఎంతమందికి వచ్చి ఉంటాయని
వచ్చుంటాయి అన్న పాయింట్ అది మీరు చెప్పేది వ్యాలిడే, కానీ ఒక్కరికైనా వచ్చిందా అది ఇంకా వ్యాలిడ్. అది కాకుండా ఇంకో చిన్న ఇక్కడ జోక్ ఉంది ఏంటంటే, ఇది ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను కూడా కంటిన్యూ చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడుకుంటూ చెప్పిన మాట ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా దాదాపుగా 1,20,000 రూపాయలు. సరే 1,00,000 వేసుకోండి అంటే, వీళ్ళు ఇస్తామన్న ఒక కుటుంబానికి 1,22,000 ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 1,00,000 వేసుకుందాం, 2,22,000 ఒక కుటుంబానికి రావాలి. మరి వచ్చిందా? పావలా రాలా. ఈరోజు పరిస్థితి ఏంటంటే మేడం, నేను చాలా చోట్ల మాట్లాడాను, 100 రూపాయల వాల్యూ మనం కడితే నేను ఒక కాఫీ తాగుతాను 100 రూపాయలు, మీరు కూడా ఒక కాఫీ తాగుతారు 100 రూపాయలు. కానీ ఈ రోజు కూడా భారతదేశంలో 2,600 రూపాయలు నెలకి సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంటే పర్ వర్కింగ్ డే 100 రూపాయలు మాత్రం. కరెక్ట్. 4 ఆదివారాలు తీసేస్తే అట్లాంటి కుటుంబాలకి ప్రభుత్వాలు చేసే సంక్షేమ పథకాలు అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అది ఆధారం, వాళ్ళ కుటుంబాలకి అది చాలా పెద్ద విషయం. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి ఈరోజు కేవలం రాజకీయం చేస్తాం. ఎంత ఘోరం అంటే మేడం, వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలని పూర్తి చేయకుండా ప్రశ్నించిన వాళ్ళని ఈరోజు మీరు నాలిక మందం అంటే, అబ్వియస్గా మా నాలిక మందం ఉంది, నేను ఒప్పుకుంటా, నాకైతే ఉంది, వేరే వాళ్ళకి తెలియదు. నేను ప్రశ్నిస్తా, ఏమవుతుంది మ్యాక్సిమం ఏమవుతాయి ఏముంది ఇంకొన్ని మీకు అంటే మీరు ప్రశ్నించే తీరుని బట్టి మీ మీద చర్యలు తీసుకుంటారు మేడం. చర్యలు తీసుకుంటారు అంటే ఒక 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 విషయం ఉంది, నేను చెప్పాలి. దాదాపుగా 730కి పైగా సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళకి కేసులు పెట్టారు. ఒక మంచి విషయం ఏంటంటే, చీకటి పోవాలి అంటే సమిధ కాలాలి అంటారు. సమిధ అంటే సింపుల్గా చెప్పాలంటే క్యాండిల్. అవును అవును, క్యాండిల్ కాలితే చీకటి తొలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి అన్న చీకటి తొలగాలి అంటే ఈ సోషల్ మీడియా వారియర్స్ అన్న సమిధలు కాలుతున్నాయి. ఈరోజు వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వదిలేసి, వాళ్ళ భార్య పిల్లలను వదిలేసి, ఈరోజు మనిషి పొద్దున్న లేస్తే భార్య పిల్లల కోసం, కుటుంబం కోసం పనిచేస్తాడు. కానీ ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి కోసం ఈ సమిధలు కాలుతున్నాయి. ఈరోజు రేపు పొద్దున్న ఆ చీకటి తొలుగుతుంది 100%. ఇదే సోషల్ మీడియా వారియర్స్ కారణం అవుతారు చంద్రబాబు నాయుడు గారి ఓటమికి. ఈ విషయాన్ని గుర్తుపెట్టు. భాష గారు, మీరు మీ ఛానల్ కూడా చూశాను, మీరు చాలా ధైర్యంగా మాట్లాడతారు, పాయింట్ టు పాయింట్ విశ్లేషిస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే నిజంగా ప్రజలలో వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం పట్ల అనడానికి ఏమైనా సంకేతాలు కనిపించాయా మీకు కానీ ఇతరులకు కానీ? మీరు డైరెక్ట్గా నన్ను అడిగితే పర్సనల్గా నేను జనాలతో మాట్లాడతాను, అంటే ప్రేక్షకులతో నేను మాట్లాడతాను డైరెక్ట్ లైవ్లో, ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మాట్లాడతాను. నేను అన్ని జిల్లాలలో ఫస్ట్ జిల్లా అడుగుతాను, పేరు అడగాను, జిల్లా అడుగుతాను. నేను మాట్లాడాను చాలా మందితో మాట్లాడాను. ప్రజలలో వ్యతిరేకత ఉంది అనడము ఒక మనం ఇక్కడ కూర్చొని మాట్లాడినట్టు కాదు, లైవ్లో ప్రజలే చెప్తున్నారు, వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు తల్లికి వందనం, సరే అమ్మఒడి ఏదైనా సరే, మొన్నటి నుంచి ఇస్తున్నాము అన్నారు. ఎంత చెప్పారు? 15,000 చెప్పారు. ఎంత ఇస్తామన్నారు? 13,000 ఇస్తా అన్నారు. ఇదే పని కదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ రోజు చెప్పింది లోకేష్ గారు ఏంటి, 2,000 రూపాయలు కట్ చేశాడు అని చెప్పి చివరిలో ఒక ముఖ్యమంత్రి చూడకుండా సైకో జగన్ అన్నాడు. వినుంటారు మీరు కూడా. సరే 13,000 రూపాయలు, మరి పోయిన సంవత్సరం ఎప్పుడు ఇస్తారు? సంవత్సరం మీరు వేస్ట్ చేశారు కదా, అవి కూడా యాడ్ చేయాలి కదా. మీరు యాక్చువల్గా 30,000 ఇవ్వాలి, కానీ 30,000 ఇస్తున్నారా? ఇవ్వట్లా. మీరు ఏం చేస్తున్నారు అంటే కేవలం మోసం చేస్తున్నారు. అది కూడా నంబర్స్ తగ్గే కదా, నెంబర్స్ తగ్గే. అది వింత అనిపిస్తుంది నాకు. వీళ్ళు అనౌన్స్ చేసింది 67 లక్షల పైచెలుగు, ఉన్న స్టూడెంట్స్ ఏమో 87 లక్షల పైచెలుగు. సరే వీళ్ళు అనౌన్స్ చేసిన డీటెయిల్స్లోకి వెళ్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందులో వచ్చే లెక్క కేవలం 54 లక్షల పైచెలుగు. అంటే వీళ్ళు అనౌన్స్ చేసిన 70, 67 కూడా ఇవ్వట్లే, ఇచ్చేది 54. అది కూడా ఇస్తారా లేదా కేవలము లీస్ట్ ఒకటి అట్లా పెట్టేసి మానేస్తారా తెలియదు, ఎంతమందికి ఇస్తారో తెలియదు. అది ఆల్రెడీ చాలాసార్లు జరిగింది, 2-3 సార్లు జరిగింది. ఈరోజు ఆ విషయాన్ని గమనించాలి చంద్రబాబు నాయుడు. అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఈ పథకాల ద్వారా హక్కును చేర్చుకునేది చాలా పెద్ద ఓటు బ్యాంక్ కదండి. అవును. కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఈ మాత్రమైనా కొంచెం మరీ వాళ్ళకి బుర్ర చెడిపోకుండా పెట్టాలంటే, వాళ్ళని ఇటువైపు తిప్పుకోవాలంటే ఈ మాత్రమైనా ఇవ్వాలనే ఒక ఉద్దేశం కంటిన్యూ చేయిస్తుంది ఈ పథకాలని, ఈ మాత్రమైనా. అదే నేను చెప్తున్నాను కదా, మీరు చెప్పే పథకాలు ఈ మాత్రమైనా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ 45 సంవత్సరాలు, అందులో ఇప్పుడు పూర్తి చేస్తే 19 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్పీరియన్స్ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి. మీరు కాపీ చేశారు పథకాలని, మీరుగా వచ్చిన అటువంటి థాట్ కాదు ఇది. ప్రజలకి ఎప్పుడు ఇవ్వాలన్న థాట్ మీకు లేదు, దానికి సంకల్పం కావాలి. ఏమి ఇచ్చారు? ఈ సూపర్ 6 అన్న పథకాలు మీరు ఒకసారి గమనిస్తే, నా లెక్క ప్రకారము ఫ్రీ బస్సు తెలంగాణ నుంచి కాపీ చేశారు,
గ్యాస్ సిలిండర్ తప్పిస్తే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కదా. సేమ్ ఆ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్ని కాపీ చేశారు. కాపీ చేసి కూడా ఆ పథకాల్ని పూర్తి చేయలేకపోతున్నారు. అందుకే సంకల్పం కావాలి. మొన్న అంటే 2024 వరకు ఇచ్చిన పథకాలని ఈ రోజు మీరు ఇవ్వలేకపోతున్నారు అంటే ఎవరికి తప్పది? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ప్రభుత్వం తప్ప, కొత్తగా వచ్చిన కూటమి తప్ప, లేదా జగన్మోహన్ రెడ్డి గారి గ్రేట్నెస్ ఆయన ఇవ్వగలిగాడా, ఆయనకి సంకల్పం ఉండేనా, ఆ విషయం ఆలోచించుకోవాలి. ఇంకోటి భాషా గారు మీరు చెప్పండి, మనకి ఏదైనా ప్రభుత్వానికి ఒక అజెండా, ఒక 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 డైరెక్షన్ ఉంటుంది. మనం ఏం చేద్దాం, మనం ఎలా చేద్దాం ప్రజలకని. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారికి జీవన స్థితిగతులు పెరిగితే, జీవన ప్రమాణాలు పెరిగితే ఆటోమేటికలీ డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళ ద్వారా అనే ఒక నమ్మకంతో అన్నీ ఆ డైరెక్షన్లో వెళ్ళాయి. పథకాలు ఇవ్వడం, అలాగే మనకి స్కూల్స్ బాగు చేయడం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ఏంటి టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే అది అందరికీ ఇవ్వడం, వీటన్నిటికీ ఇవ్వడం అన్నది ఒక డైరెక్షన్లో వెళ్ళిన ఒక అజెండా. ఈ ప్రభుత్వం అజెండా ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? ఏం జరిగితే డెవలప్మెంట్ జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు? నాకు ఒక అంటే మన ఫాలోవర్ ఒకరు ఫోన్ చేశారు మేడం. చాలా మంచి విషయం చెప్పాడు. హీ వాజ్ అంటే తను మెకానిక్. తన దగ్గరికి ఒక స్కూటీ బాగు చేయిద్దాము అని చెప్పేసి వచ్చినటువంటి ఒక వ్యక్తి తనతో మాట్లాడుతున్నాడు కన్వర్జేషన్. అన్న నాకేం అందట్లేవు పథకాలు, ప్రాబ్లం అవుతుంది, చాలా అంటే పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటే పక్కన ఒక వ్యక్తి కూర్చున్నవాడు ధనికుడు వచ్చి ఈ వ్యక్తిని ఒక తిట్టి ఎందుకు ఇవ్వాలరా నీకు ఫ్రీగా అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడితే ఈ మెకానిక్ అక్కడ ఆపేసి ఈ విషయాన్ని నాతో డిస్కస్ చేశాడు. అంటే ఎట్లుందంటే మేడం, పేదవాడు పేదవాడుగా ఉండాలి, పేదవాడు పైకి రాకూడదు. ఉదాహరణ చెప్తాను నేను. ఈరోజు ఒక మొక్కను నాటితే, స్కూల్లో ఒక మొక్కను నాటితే ఆ మొక్క 5 ఏళ్ళకి 5th క్లాస్లో ఉంటుంది, 10 ఏళ్ళకి 10th క్లాస్లో ఉంటుంది, మొత్తం ఒక గ్రాడ్యుయేట్ అయ్యి 15 ఏళ్ళకి వెళ్ళిపోద్ది అనుకున్నాం. మనం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చాం. ఆ మొక్క 5వ క్లాస్కి వచ్చింది. అక్కడ ఏమైంది అంటే ఆ అధికారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది. ఏమైపోయిందంటే ఈ మొక్కని మళ్ళీ 0కి తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఉదాహరణకి ఏంటంటే మీరు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అన్నవి ఈ రోజు ఉపయోగపడతాయి. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ ఎడ్యుకేషన్. అందుకే ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు. ఉదాహరణకి నేను ఒక చోట డిబేట్ కూడా చేశాను. ఎడ్యుకేషన్ అవైలబిలిటీలో కేరళని సర్పాస్ చేసింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వస్తే న్యూస్, నేను దాని మీద డిబేట్లు పెట్టాను. అది ఎంత పెద్ద గర్వకారణం అండి ఒకసారి చెప్పండి. కానీ ఈ రోజు ఏం జరుగుతుందంటే ప్రైవేటు విద్యా సంస్థలకు పెద్దపీట వేస్తున్నారు. అది కూడా ఎవరు? వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల సంస్థలు అవి. ఆ సంస్థల్ని పెంచి పోషించాలి అని చెప్పేసి గవర్నమెంట్ విద్యా సంస్థల్ని మళ్ళీ అదే సేమ్ అంటే లేకుండా చేయరు. ఒక గోడని కూల్చరు, గోడ కింద ఉన్నటువంటి ఒక్కొక్క ఇటుకని పీకేస్తుంటే గోడ ఆటోమేటిక్గా కూలిపోద్ది. అలాగే ఇంగ్లీష్ మీడియం సింపుల్. చాలాసార్లు చాలా మంది అడిగారు, నేను మళ్ళీ అడుగుతా, ఇంగ్లీష్ మీడియం మీద ఎంత మీకు కోపం ఉంది కదా, మీ పిల్లలు ఎక్కడ చదివారు? లోకేష్ గారు ఎక్కడ చదివారు? నేను నెగటివ్గా లోకేష్ గారి గురించి మాట్లాడతలేదు, నేను పాజిటివ్గా ప్రశ్నిస్తున్నా. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. లోకేష్ గారు ఎక్కడ చదివారు అంటే ధనికుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళు సూటు బూటు వేసుకుని కంపెనీలలో పనిచేయాలి. పేదవాడి పిల్లలు మాత్రం ఎప్పుడు కారు డోరు తెరవడము, కారు తుడవడము, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేయడం చేయాలా? ఇది ఎక్కడ న్యాయం? ఇంకా ఎప్పుడు మారుతాం? భారతదేశంలో ఎప్పుడు కూడా చూడలేదు ఇంత మంచి విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. చాలా అంటే స్కూల్స్ గురించి మాత్రం యూనివర్సల్గా పార్టీలకు అతీతంగా అందరూ చెప్పారు. అంటే ఎంత ఇది నిజంగా ఇలా ఇంత మారిపోయాయి స్కూల్స్, ఇంత సాధ్యమా అన్నంత వరకు అంత ఆశ్చర్యంతో చూశారు. ఏ స్కూల్లో అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఒక ఇది డిజిటల్ బోర్డు అని చెప్పేసి పెట్టారు. గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రైవేట్ స్కూళ్ళలో లేదు. అదే ఈ రోజు హైదరాబాద్ లోనే ప్రైవేట్ స్కూళ్ళలో డిజిటల్ బోర్డు ఉన్న రూమ్లు లేవు. అట్లాంటిది గవర్నమెంట్ స్కూళ్ళలో డిజిటల్ బోర్డులు పెడితే ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే లోకేష్ గారు వాళ్ళ స్కూళ్ళకి విజిట్లకి వెళ్ళి ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారు నేల మీద కూర్చున్న అదే స్కూల్లో ఈసారి వెళ్ళి ఆయన బెంచ్ మీద కూర్చొని ఎవరు చేయించారు అంటే ఆ పాప లేచి ఆ పాప జగన్మామయ్య అన్నది. అంటే అది ఎంత గర్వకారణం అండి. మరి ఎందుకు సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొంచెం మనసు పెట్టి చూడలేకపోయారా ఇవన్నీ? లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనసు పెట్టి చూడడం కాదు మేడం. ఒక విషయం, ఏ విషయాన్నైనా సరే నెగటివ్గా పబ్లిసిటీ చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎట్లా అంటే ఆయన చేతిలో మీడియా, ఆయన చేతులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీడియా అంటే ఏమంటారు? సాక్షి అంటారు జనరల్గా. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీడియా పేర్లు చెప్పండి మేడం, చూద్దాం. అంటే అన్ని దాదాపు ఛానల్స్ అన్ని పత్రికలు. అపార్ట్ ఫ్రమ్ సాక్షి, అవును,
అన్ని ఒకటి మిగతా రెండు న్యూట్రల్ ఉంటాయి, అవును మిగతా మొత్తం చంద్రబాబు నాయుడు కదా. అవును మరి అంత పెద్ద వ్యవస్థ ఆయన చేతిలో ఉంది, తిమ్మిని బమ్మిని చేయగలరు ఆయన. ఈ రోజుకి ఈ రోజు నిన్న ఏమన్నారు, నవ్వొచ్చింది, అన్నీ ఇచ్చేసిన, సూపర్ 6 అన్ని ఇచ్చేసినాను, మళ్ళీ అడగకూడదు అంటే దాన్ని పట్టుకొని అవే ఏమంటారు న్యూస్ ఛానల్స్ నిన్న మొత్తం ఏం ప్లే చేసినాయో మీకు తెలుసు. ఇది ప్రస్తుతం నడుస్తుంది. అయితే మరి జగన్ 2.0 అని రీసెంట్గా మనం విన్న పరిణామం చాలామంది కార్యకర్తల్లో కావచ్చు, ప్రజల్లో కూడా విపరీతమైన ఉత్సాహాన్ని నింపింది. భాషా గారు, మీకేమనిపిస్తుంది అంటే నిజంగా ప్రతిపక్షం పూర్తిగా నిర్మాణాత్మకంగా ఇంకా ఈ ఈ ఈ హయాంలో ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే జగన్ రోజులు? 2.0 అన్న కాన్సెప్ట్ రెండు రకాలుగా వచ్చింది మేడం. అంటే ఒకటి, పాత ప్రభుత్వంలో కార్యకర్తల్ని పట్టించుకున్నారు, అందులో అది లేదు, కానీ పెద్దపీట కార్యకర్తలకు వేరే, ప్రజలందరిలో కార్యకర్తలు ఒకటి అన్నట్లుగా అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని. కానీ లేదు, కార్యకర్తలకు పెద్దపీట వేయాలి అని చెప్పి ఈసారి తెలుసుకున్నారు. అదొకటి 2.0లో ఉంది. ఇంకోటి ఉంది, రెడ్ బుక్. రెడ్ బుక్ అన్నది ఈ 2.0కి ఆద్యం పోసింది. ప్రాబ్లం ఏంటంటే నారా లోకేష్ గారు, నేను ఈ రోజు కూడా నమ్ముతాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితంలో ఇట్లా కక్షపూరితంగా అరెస్టులు ఆ లెవెల్కి వెళ్ళలే. ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది లోకేష్ గారు చేశారు. వెళ్ళలేదంటే అది ఒప్పుకుంటారా మరి? అంటే ఈ లెవెల్కి ఇంతలా, ఎందుకంటే అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారే అరెస్ట్ అయ్యారు కదా. అదే చెప్తున్నాను నేను. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు చంద్రబాబు నాయుడు గారు నడపలే ఇంతకు ముందు, ఈసారి లోకేష్ గారు నడిపారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు. రెడ్ బుక్ అనేది రాశారు, ఎవరి పేర్లు రాశారు ఒకసారి మనం ఆలోచిస్తే, రెడ్ బుక్ లో లోకేష్ గారికి నచ్చని పేర్లు రాసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అధికారి, మీరు మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ లోకేష్ గారిని ఎక్కడో ఆపితే మీరు చెడ్డవాళ్ళు అని చెప్పేసి రాసేసాడు. అరే, మీరు మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు, ఆయన మిమ్మల్ని కష్టపెట్టినోడు చెడ్డవాడు ఎందుకు అవుతాడు? ఒకసారి ఆ యాంగిల్లో ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. అధికారుల పేర్లు, మంత్రులు, సరే అపోజిషన్ పార్టీ వైసీపీ, అంటే అపోజిషన్ పార్టీ అంటే అప్పుడు అధికారంలో ఉంది వైసీపీ, వీళ్ళు అపోజిషన్ ఉన్నారు, వీళ్ళకి అపోజిషన్ వైసీపీ. వైసీపీలో ఉండి ఈయన గురించి నెగిటివ్ గా మాట్లాడినవాడు, ఈయన చెడ్డవాడు, ఈయన పేరు రాసుకుంటాడు. అదేంటి? ఆయన పనే అది కదా, ఆయన పనే అది కదా. సరే, తిట్టిన వాళ్ళ గురించి రాసుకుంటే అది వేరే సంగతి, కొంచెం నోరు బారేసుకున్న వాళ్ళు ఒకరిద్దరు ఉండొచ్చు, అది సామాన్యం. మీ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు, ఇది రాజకీయాలు సర్వసాధారణం. కానీ మీరు అట్లా మీకు నచ్చని వాళ్ళ పేర్లన్నీ రాసుకొని దానికి రెడ్ బుక్ అని చెప్పేసి పేరు ఇచ్చారు. నెక్స్ట్, లాజికల్గా ఆలోచిస్తే, మీరు చెస్ ఆడారా మేడం? ఎప్పుడన్నా చెస్ ఆడితే మనకి జనరల్గా గుర్రము, మనకి మొత్తం మనది ఉంటుంది కదా, అంటే భటులు, రాజు, మంత్రి, గుర్రము. జనరల్గా మన భటుడు వెళ్ళి పక్కవాడి భటుని చంపేస్తే మీరేం చేస్తారు అంటే ఇంకొక ఎత్తేసి నా భటుని చంపుతారు. కానీ లోకేష్ గారు ఏం చేస్తారంటే ఆ భటుడు పేరు రాసుకుంటాడు. తప్పు. రాజకీయాలలో ఎప్పుడు ఎత్తులకి పై ఎత్తేయండి, కానీ మీరు పర్సనల్ ఎజెండాకి, పర్సనల్ అటాక్స్ కి పేర్లు రాసుకొని అటాకులు చేయడము, అరెస్టులు చేయడం, గేమ్ ఓవర్. ఇంకా అంటే ఈ లెవెల్ కి రాజకీయం పడిపోయింది. అండ్ ఇంకో కొత్త విషయాన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు 2.0లో. ఇది ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఒక కేసు మీద ఎవరైనా లోపలికి వెళ్తే, అరెస్ట్ చేస్తే, ఆ వ్యక్తి మీద మళ్ళీ మల్టిపుల్ కేసులు పెట్టి పీటీ వారెంట్ పెట్టి తిప్పడం అన్నది వీళ్ళు తీసుకొచ్చిన ఇది కొత్త ఆచారం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో చేస్తే రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎట్లా ఉంటుంది ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి. మీరు తట్టుకోగలరా? సరే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు, ఆయన అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు, ఏ లెవెల్ కన్నా వెళ్తున్నారో, ఏ లెవెల్ కన్నా వెళ్ళి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. కానీ రేపు పొద్దున్న మీరు ఈ పని చేయగలరా? చేయలేరు కదా. మరి మీరు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారా, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారా? అంటే అది మళ్ళీ అది ఒక అసలు వస్తే కదా అప్పుడు చూసుకుందాం అంటారు. కానీ దీనికి లాజికల్గా మీరు చూస్తే, మీరు అన్నట్టుగా ఒక డెమోక్రసీలో ఒక కాన్సిక్వెన్స్గా చూస్తే, సరే పరుషమైన పదజాలం లేదు, ఎవరైనా నోరు జారి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. బట్ మీరు అన్నట్టుగా కక్షపూరితంగా పర్సనల్గా తీసుకోవడం వల్ల మన కాళ్ళు మనం, అంటే ప్రజలందరూ ఎంతమంది వస్తారు ఇప్పుడైతే? ఉదాహరణకి చూసాం కొమ్మినేని గారి ఇష్యూ. ఇప్పుడు నేనేం మాట్లాడతాను, నా మనసులో ఏముందో మీకు ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. సరే, నేను తప్పు మాట్లాడాను అనుకుంటే నన్ను శిక్షించండి, నా మీద కేసులు పెట్టండి. కానీ అన్నోడిది కాదు విన్నోడిది కూడా తప్పు అని చెప్పేసి కొత్త ఆచారం అనేది తీసుకుపోయి ఈరోజు ఆయన 70 సంవత్సరాల వయసు. ఎందుకు అంటే గుడ్డోడి కూడా అర్థమవుతుంది, కేవలం కక్ష. పాత రోజుల్లో ఫలానా టైంలో ఫలానా మాట అడిగింది. కానీ 70 సంవత్సరాల వయసు ఆర్గ్యుమెంట్ పాషా గారు, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది అందరూ ఒప్పుకునే ఆర్గ్యుమెంట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, ఆయనకి బాగా వయసు పై ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యారు.
కాబట్టి 70 సంవత్సరాలు అన్నది క్రైటీరియా కాకూడదు అన్నది చాలా మంది వాదన. దానికి ఏం చెప్తారు మీరు? 100% మీరు అన్న విషయమే నేను ఒప్పుకుంటా. కాకపోతే నేను ఇందాక చెప్పాను, ఆయన ఏం చేశారు క్రైమ్ చెప్పండి. అది ఒప్పుకో, అది అది ప్రశ్నించవలసిన పాయింట్ అదే. మరి ఏమిటి అంటే ఆయన సభలో ఆ కార్యక్రమంలో నిర్వహిస్తున్నందుకు ఆయన అప్పటికి కొన్ని నిమిషాల తర్వాత ఆయన ఖండించారు, కానీ అంత తీవ్రంగా ఖండించలేదన్న పాయింట్ ఒకటి. రెండోది, న్యూస్ రూమ్ డిబేట్స్లో తరచుగా ఇంతకంటే దారుణమైన కొన్ని ప్రేలాపనలు కావచ్చు, మాటలు, వ్యాఖ్యలన్నీ కూడా మనం ఇతర ఛానల్స్ చూసాం. పచ్చ ఛానల్స్లో చాలా చూస్తాం. ఈ రోజే ఇందాకే రజనీ గారు, విడుదల రజనీ గారు నేషనల్ ఉమెన్ కమిషన్కి లేఖ రాశారు. కొన్ని ఛానల్స్ పేర్లు రాశారు. అందులో నా గురించి, మహిళల గురించి దుర్భాషలు ఆడుతున్నారు వీళ్ళు, యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. ఒక ఎక్స్ మినిస్టర్గా ఉన్నటువంటి విడుదల రజనీ గారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కాకుండా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అక్కడ వాళ్ళని ఈరోజు లెటర్ రావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అదే కదా. ఎందుకు వస్తుందంటే ఆమె వెళ్ళి ఎన్నిసార్లు అర్థించుకున్నా కేసు పెట్టట్లేదు, ఎఫ్ఐఆర్ కట్టట్లేదు. అదే కదా. ఇది ప్రస్తుతం జరుగుతున్నది. అంటే ఇది నిజంగా డెమోక్రసీలో చాలా దారుణమైన పరిణామం అండి. చాలా దారుణం. కేవలం పోలీస్ వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా మొన్న కొట్టిన తీరు చూస్తే, అంటే వాళ్ళు తప్పు చేశారా లేదా రౌడీ షీటర్లా పక్కన పెడితే, అలా చట్టం వాళ్ళే పోలీసులు అంటారు మంత్రి గారు, కానీ వాళ్ళ పోలీసులు అయితే చట్టం వాళ్ళని తీసుకుని ఇలా రోడ్డు మీద బాధమని చెప్పలేదు ఎక్కడ కూడా. నేను పోలీసులని చాలా గౌరవిస్తాను, నేను పోలీసులు ఫాలో అవుతాను. చాలా మంచి పోలీసులు అండి మన వాళ్ళు. పోలీసులు ఫాలో అవుతాను అనుకోండి. అంటే రోడ్డు మీద కూర్చోబెట్టి దారుణంగా కాళ్ళ మీద, మోకాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఒత్తి కర్ర మీద తీసుకొని కొట్టారు కదా. నేను ఒకటే విషయం అడుగుతా పోలీసులు, అదే పని ఒకవేళ వాళ్ళు వేరే కులాలకి, అంటే అగ్ర కులాలకి చెందిన వాళ్ళైతే చేసేవాళ్ళ? ఒక ప్రశ్న నేను అడగాలి. రెండో పని, మీరు చేసింది చట్టంలో ఉందా? పోలీసులకి ఆ అధికారం ఉందా? ఇది రెండు పని. అది మెయిన్ పాయింట్. మళ్ళీ కులం అది మనం కులం ఎందుకు అన్నానంటే మేడం, ఇందులో ఒక ఇది ఉంది. రైట్. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. శిక్షించే టైం వస్తే ఎవరిని శిక్షిస్తున్నారు, క్షమించి వదిలేసే టైం వస్తే ఎవరిని వదిలేస్తున్నారు, అది పాయింట్. అది చాలా ఇంపార్టెంట్. అవును, అది అక్కడ జరిగింది అదే. రెండో విషయము, పోలీసుల మీద కేసు పెట్టకూడదా? పోలీసుల మీద కేసు జరగకూడదా? ఒక విషయం, పోలీసులు ఏమన్నా అతీతమా చట్టానికి? రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హక్కు ఇచ్చింది, పోలీసులకి వాళ్ళ డ్యూటీని ఇచ్చింది. ఆ డ్యూటీ చేయకుండా మీరే కోర్టు లాగా భావించి మీరే శిక్ష వేస్తే మరి పోలీసుల మీద గౌరవం ఎట్లుంటుంది? సరే, రేపు పొద్దున గవర్నమెంట్ మారింది, 2.0 వచ్చింది, జగన్ 2.0 వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? రాసుకోండి ఏ పుస్తకం అయితే ఏంటి అన్నారు. సరే, మీ పేరు ఎవడో రాశాడు అనుకోండి, ఇక ఇదే అవుతుందా రాష్ట్రంలో ఇదే చేసుకుంటూ కూర్చుందామా? ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆపది అది ఇదే చేసుకుంటూ కూర్చుంటే ప్రజల గురించి ఎవరు పట్టించుకుంటారు? డెవలప్మెంట్ ఎక్కడ పోతుంది? ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే పాషా గారు, రాబోయే రోజుల్లో తక్షణం జరగవలసిన పనులు ఏమిటి? ప్రతిపక్షం ఏ పందా తీసుకోబోతుంది? ఎందుకంటే ఆత్మరక్షణలోనే, అంటే కార్యకర్తల్ని హింసించడం, అంటే వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇప్పుడు అది విస్తరించి మీరు అన్నట్టుగా కొన్ని మీడియా ఛానల్స్కి వెళ్ళడం, మరికొంతమంది వక్తల మీదకి, ఇదే సరిపోతుంది. అసలు నెక్స్ట్ ఏం చేయాలి ప్రభుత్వం? ఈ టైంలో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ బయటకు వచ్చి ఏదో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది. ఎందుకంటే సంవత్సరం ఓపిక పట్టారు వీళ్ళు. ఈ సంవత్సర కాలంలో చేసింది ఒకటే మేడం, డైవర్జన్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్లో డైవర్జన్ దొరకకపోతే ముంబై నుంచి పట్టుకొచ్చారు. ఇంత ఘోరంగా ఇప్పుడు జనరల్గా డైవర్జన్ అన్నది ప్రతి గవర్నమెంట్ చేస్తుంది, ఎవరైనా చేస్తారు. ఎట్లా చేస్తారు? ఈ వీక్ నేను ఈ పని చేయలేకపోయాను, ఈ ప్రామిస్ చేశాను, నెక్స్ట్ వీక్ చేయాలి, 4-5 days అంటే అది వేరు. మీరు సంవత్సర కాలం మొత్తం డైవర్జన్లే చేసుకుంటా కూర్చొని మొత్తానికి ఈ రోజు ఎంత ఘోరం అంటే, ఒకవైపు విజయవాడ సగం మునిగిపోతే బోట్లు అని చెప్పేసి డైవర్జన్ తెచ్చారు. ఎంత ఘోరం నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఈ కాన్సెప్ట్? అండ్ ఇంకోటి, ఏం చేయాలి మరి నేను? ఆ టెక్నాలజీ నన్ను తినమంటారా? నా దగ్గర, అంటే నా రాష్ట్రంలో ఆ టెక్నాలజీని యూటిలైజ్ చేసే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. యువకులు ఉద్యోగాలు దొరుకుతాయంటే 1,00,000 మందికి దొరకవచ్చు. 1,00,000 మందికి మీరు ఇవ్వలేరు. ఇస్తే 1,000, 2,000, 10,000, సరే 1,00,000 వేసుకుందాం. కానీ రైతులు 53 లక్షలు ఉన్నారు, అదే కదా. మహిళలు ఉన్నారు 2 కోట్లు. వీళ్ళందరూ ఆ టెక్నాలజీని తింటారా? ఏంటంటే పొద్దున లేస్తే టెక్నాలజీ, ఏఐ అంటారు, డ్రోన్స్ అంటారు, ఇంకేదో అంటారు, ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి? అంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్కి మాత్రమే కొద్దో గొప్ప, అది కూడా అన్ని ఇస్తే సవ్యంగా మేలు జరిగే కార్యక్రమాలు తప్ప
ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అజెండా కనిపించట్లేదు. కనిపించట్లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలంటే మీరు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళు ఈ పరిస్థితుల్లో లేకుండా వాళ్ళని డెవలప్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్ అనేది పెంచాలి. మెల్లగా ఈ ఆర్థిక పరిస్థితులు ఆటోమేటిక్గా అవి కరెక్ట్ అవుతాయి. అవును. కానీ మీరు ఆ పని చేయకుండా ఏం చేస్తున్నారు అంటే ఈరోజు డిపెండెన్సీ పెంచుతున్నారు. ఉదాహరణ చెప్తాను మీకు. 1వ తారీఖు కంటే ఒక రోజు ముందే మేము పెన్షన్లు ఇచ్చేస్తున్నాం. ఎందుకండి? డిపెండెన్సీ పెంచుతున్నారు. సరే ఇస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. కానీ దాని తర్వాత దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేశారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ పెంచారు. దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేశారు? మహిళల చేతుల్లో డబ్బు పెట్టారు. దానివల్ల ఏమైంది అంటే మహిళలు ఒక చిన్న కొట్టు పెట్టుకున్నారు, ఒక చిన్న అంటే వ్యాపారం చేసుకున్నారు, చేసుకుని వాళ్ళు డెవలప్ అయ్యారు. ఆ పరిస్థితులు లేకుండా ఈరోజు ఏం చేస్తున్నారంటే అన్ని కథం చేసి డిపెండెన్సీ పెంచుతున్నారు. అంటే ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి వెయిట్ చేయాలి. అది తప్పలేదు, ఇవ్వండి. కానీ రెండో వైపు ఆ పని ఆపేశారు. అంటే ప్రజల ప్రమాణాలు పెరగకూడదు. ఇందాక నేను చెప్పాను కదా మీకు స్టోరీ. ఎట్లా అంటే మీకు ఎందుకు ఇవ్వాలి, మీరు ఇట్లనే బతకండి. ఎంత ఘోరం అంటే మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫ్రీ బస్ ఈజ్ అ వెరీ సింపుల్, అది ఏమంటారు ఇష్యూ. దాన్ని పక్క రాష్ట్రం తెలంగాణ పాటిస్తున్నది, అటు బెంగళూరు, కర్ణాటక, అటు ఢిల్లీ అన్నీ ఉన్నాయి. ఖర్చు కూడా ఎంత? 3,000 కోట్లు మాత్రమే సంవత్సరానికి అయ్యే ఖర్చు. ఆ ఫ్రీ బస్సును కూడా ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు అంటే ఇస్తే అలవాటైపోద్ది, ఫ్రీగా ఇవ్వకూడదు అని చెప్పేసి ఆపండి అని చెప్పేసి అంత చులకన. అంటే ప్రజలంటే చులకన. మాట ఇచ్చాం కదా, వెయిట్ చేయండి. ఎందుకు వెయిట్ చేయాలి? మాట ఇచ్చి ఓట్లు తీసుకున్నది నువ్వు. ఈ రోజు నీ దగ్గర సత్తా లేకపోతే ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, లేకపోతే దిగిపోండి. కానీ ప్రశ్నించడం అనేదే తప్పు. ప్రశ్నించిన వాడి మీద కేసులు పెడతాము, వాడిని జైలుకు తోలుతాము. జైలుకు తోలి అక్కడ అంటే స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్లే లోపు మళ్ళీ 4 కేసులు పెడతాము, పీటీ వారెంట్ల మీద తిప్పిస్తాము అని చెప్పేసి ఈ ప్రయత్నాలు ఇచ్చేస్తే ప్రజలకు మంచి ఎప్పుడు చేస్తారు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో రోజు గంట కూర్చుంటున్నా నేను అన్నాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తున్నారు సార్? గంట కూర్చొని ఏం చేస్తున్నారు? ఆ గంట ఆదా అవుతుంది. మీరు ముఖ్యమంత్రి పని చేయండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పని చేయనివ్వండి. అదే కదా, సింపుల్ గా 1,80,1 కోట్లు అనుకో, 80 కోట్లు అనుకో, 1,80,000 కోట్లు అక్కడ ఉన్నాయి. వాటిని ఎలా యూటిలైజ్ చేయాలో ప్లాన్ చేయండి. అక్కడ పెట్టుకొని కూర్చుంటున్నారు. రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డబ్బును చూస్తున్నారా ఏంటి? ఏం చేస్తారు? నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎంత దుస్థితి. లాస్ట్ ఇయర్లో ఇదే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు ఒకసారి చూడండి. మీరు అనుకోవచ్చు, అరే 1 సంవత్సరం అమ్మఒడి ఇవ్వకపోతే డ్రాప్ అయిపోతారా అనుకోవచ్చు. ఉన్నారు మేడం, మీరు ఒక వీడియో చూసుంటారు. ఒక తల్లి పాపను తీసుకుని పోతుంది పనికి, ఆపి అడిగితే పోయిన సంవత్సరం వరకు చదివింది, ఈ సంవత్సరం నాకు అమ్మఒడి రాలేదు, నేను చదివేయలేను అంటే అది చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి పరిస్థితి. అండ్ ఆమె చెప్పిన లాజిక్ చూడండి. ఆమె ఏమంటుంది? ఈ పాప పనికి వస్తే, ఈ పాప డబ్బులు సంపాదిస్తేనే తను తినాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఏమయ్యేది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాప చేసే పని డబ్బులు ఇచ్చేవాడు, అమ్మఒడి. నేను ఈ పాపని గవర్నమెంట్ స్కూల్కి పంపించేదాన్ని. కానీ ఈ రోజు అది రాకపోవడం వల్ల ఈ పాప నాతో వస్తుంది. అదే ఇంకా రాను సంవత్సరం అయింది పాషా గారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు చూస్తామా అనే ఒక ఆందోళన అయితే చాలా మందిలో, విశ్లేషకుల్లో ఉంది. కానీ మీరు అన్నట్టుగా మొత్తానికి అయితే ఈ 1 ఇయర్ పనితీరుకి మీరు 10కి ఎన్ని మార్కులు వేస్తారు? నేనైతే జనరల్గా నా షోలో 0 to 100 అని చెప్పేసి చెప్తాను మేడం. 0 to 100లో ఎంత వేస్తారు సార్? నేను టు బి ఆనెస్ట్ ఏంటంటే 1 వేస్తాను. 1 అంటే 0 to 10 అయితే 1 వేస్తాను, 0 to 100 అయితే 10 వేస్తాను. 10 ఎందుకు వేస్తాను అది కూడా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు చెప్పుకోదగ్గ కారణాలు కూడా కాదు. నేను 0 వేసాను అనుకోండి, అదేంటి మేము పని చేయట్లేదా, మేము జీతాలు ఇవ్వట్లేదా అంటారు. జీతం అన్నది, శాలరీ అన్నది కష్టానికే ఇచ్చేది, ఫ్రీగా ఇచ్చేది కాదు. అవును, దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని నేను ఆ 10 ఇచ్చాను. అది కాబట్టి 100కి 10 మార్కులు. అయితే 4 సంవత్సరాలు ఇంకా ఉంది కాబట్టి బహుశా ప్రజలు వాళ్ళపై పెట్టిన నమ్మకంతో కావచ్చు, లేకపోతే ఏదో విధంగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన కారణం ఏదైతే ఉందో దాన్ని ఆత్మపరిశీలన చేసుకుని ఎప్పటికో అప్పుడు వాళ్ళ మనసు మారి ప్రజల పట్ల దృష్టి పెడతారని చెప్పి ఆశిద్దాం ఈ ఇతర విషయాల నుంచి. మళ్ళీ పాషా గారు ఆశించాలి, అది కాకుండా ఇంకేం చేయగలం మేడం. అంతే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ పాషా గారు.